వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఆనిమేటర్లు గ్రామ సమైక్యలలో పనిచేస్తున్న వారికి ఫిబ్రవరి నుండి 7 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు అనుబంధ మండల కన్వీనర్ నగరిపాటి ఆనంద్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సిఐటియు ఆఫీసులో మంగళవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. పొదుపు సంఘాలలో సమర్థవంతంగా పనిచేస్తున్న వివోఏలకు ఇన్ని నెలల జీతాలు లేకుంటే జీవనం ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే రోడ్డు రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి, స్థానిక శాసనసభ్యులు ఆరవ శ్రీధర్కి, సర్ఫ్ సచివాలయ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి వినతి పత్రాలు సమర్పించారని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటినా నేటికి సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. వివోలకు జీతాలు వ్యక్తిగత అకౌంట్లో వేయాలని, గ్రామ సంఘాల అకౌంట్లో వేయొద్దని తెలిపారు. జీవిత బీమా కనీసం 10 లక్షలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈరోజు విఏఓలకు పనిచేస్తున్నటువంటి యానిమేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు అనేకమైనటువంటి గ్రూపులు ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ల పంపిణీలో కానీ చాలా పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి ఫిబ్రవరి నుంచి ఈ రోజుకి 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారు? ఈరోజు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కూడా, ఈ ప్రభుత్వం కూడా 3 నెలలు జరుగుతూ ఉంటే ఇంతవరకు దీని గురించి పట్టించుకోలేదు. వెంటనే ఈ యొక్క జీతాలు తక్షణమే చెల్లించాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వం 3 సంవత్సరాల సర్క్యులర్ ఇచ్చింది. దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు, మెర్చి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వివరించుకొని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళకి ఇచ్చే జీతం ఈరోజు 10,000 అని చెప్పి 8,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇచ్చే వేతనం కూడా తన అకౌంట్లో వేయకుండా ఈరోజు గ్రూప్ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. ఈరోజు వ్యక్తిగత అకౌంట్లో వేయాలని చెప్పని మేము కోరుతున్నాం. అదే గ్రూప్ ఇన్సూరెన్స్ కనీసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఈ సమస్యల పైన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి పత్రం ఇచ్చాం. అదేవిధంగా సెల్ఫ్ మినిస్టర్కి శ్రీనివాసరావు గారికి ఇచ్చాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రైల్వే కోడూరు ఆరవ శ్రీధర్ గారికి కూడా రిప్రజెంట్ చేశాం. కాబట్టి వీళ్ళు ఇప్పుడైనా స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి, జీతాలు తక్షణం చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లు సిహెచ్ చంద్రశేఖర్, సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు.